హలో హాయ్ వెల్కమ్ టు సృజన ఫుడీ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి. అండ్ ఇవాళ వచ్చేసి పుదీనా స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఏం ప్రాసెస్ అనేది స్పెషల్ ఐటమ్ మనం చూసేద్దాము. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం రండి. మరి ఇప్పుడైతే మనం కుండలో పుదీనా ఎగ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ బియ్యం అంటూ నానబెట్టాను. ఒక 20 minutes అయింది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పుదీనాని. ఇప్పుడు ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. అంటే నేను వేసుకుంటూ చెప్తాను, నోట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇక్కడ మసాలా దినుసులు పెట్టుకున్నాను బిర్యానీ వాటర్లో వేయడానికి. అండ్ ఇవి కొంచెము ఇది మిరియాలు మాత్రము మిక్సీలో వేసుకున్నాము. అన్నీ బిర్యానీ వాటర్లో అయితే వేద్దాము. ఇవైతే ఇది కూడా మిరియాలు, తోక మిరియాలు ఏదో సంథింగ్ అంటారు, చాలా ఘాటు ఉంటాయి. ఇంకా అది నాకు పేరు తెలీదు, నేను ఎప్పుడైనా చెప్తానులేండి, బాగా తెలుసుకొని. అవైతే మసాలా దినుసులు. అండ్ ఇది వచ్చేసి చిట్టి మిర్చి అన్నమాట. ఇది చాలా ఘాటు ఉంటాయి. ఒక 4 వేసుకుంటే మస్తు కారం ఉంటాయి, ఘాటు కారం ఉంటాయి. ఇది లాస్ట్ టైం మేము వెళ్ళాం కదా, ఉడిపి అక్కడంతా వెళ్ళాం కదా. ఆ ఉడిపిలో స్పైసెస్ దొరుకుతాయి. అయితే మా బ్రదర్ అన్నారు అన్నీ కొంచెం డూప్లికేట్ ఉంటాయి, సకలేష్పురంలో తీసుకున్నాము అని. అక్కడ అన్ని స్పైసెస్ షాప్స్ చాలా ఉన్నాయి, చాలా దొరుకుతాయి మనకి. సో అక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇవైతే ఒక 4 అంటే 4 వేసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనము ఇక్కడ వాటర్ పెట్టుకున్నాము బిర్యానీ కోసము. సో ఇవన్నీ దీంట్లో వేసేసాము, వేసి బాయిల్ అవ్వనిద్దాము. ఇంకా ఆ లోపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే అది బాయిల్ అయ్యి మొత్తం మళ్ళీ వాటర్ అంతా తీసేస్తాం కాబట్టి మనం సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాం అన్నమాట. వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాము. ఎప్పుడైతే మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటామో ఆ అరోమాస్, ఆ స్పైసెస్వి చాలా బాగుంటాయి. ఎప్పుడు అల్లం పేస్ట్ పెట్టుకొని దాన్ని వేసే అది ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు చేసేది ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా కూడా వేసి అన్నీ కలిపి మిక్సీ చేసేసాము. మిక్సీ పట్టాక ఇలా అయింది. నాకైతే ఆ పచ్చిమిర్చి ఘాటు తెలుస్తుంది మిక్సీ మూత ఓపెన్ చేయగానే. ఇప్పుడైతే మనం దీంట్లో పుదీనా కూడా వేసేసుకుందాము. పుదీనా వేసాక కాస్త సాల్ట్ అయితే వేసేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ జార్ అయితే పట్టలేదండి, ఎగిరి పడింది నా పైన. అందుకని నేను మళ్ళీ పెద్ద మిక్సీలో వేసేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కడాయి పెట్టి ప్రాసెస్ చేసుకుందాం. మీన్వైల్ నేను దీంట్లో కాస్త ఆయిల్ కూడా వేసాను, మీకు చూపిలేదు, వేసాను. ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం, వేడిగా ఉంది. ఇప్పుడైతే ఇలా కుండ పెట్టేసేసుకొని అది హీట్ అయ్యాక మనం కొద్దిగా నెయ్యి అలా వేసేద్దాం. ఆయిల్ అయితే పోసేసుకున్నాము, బాగా వేడైంది. సో మనం ఈ ఎగ్స్ని కూడా తీసేసుకొని ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఒక 3 ఘాట్లు పెట్టుకొని ఫస్ట్ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటాము బాగా. దీంట్లోనే ఇలా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి కలిపేసుకొని ఫ్రై చేయాలి. కొద్దిగా రెడ్గా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి.
ఇలా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కాస్త నెయ్యి కూడా వేయాలి. కొంచెం నెయ్యి వేసుకున్నాను. GRP మీతో ఏది ఉంటే అది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేద్దాం. జస్ట్ ఊరికే అలా ఒక 4 పచ్చిమిర్చి వేసేద్దాం. ఇలా పసుపు ఉప్పు కూడా వేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నాము. ఇవంటూ కొంచెము కొద్దిగా రెడ్డిష్ అవ్వాలి ఆనియన్, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఇందులో చెక్క నిమ్మకాయ అయితే పిండుకుందాం. చూసారా, ఇప్పుడు ఇది బాయిల్ అయితే అవుతుంది. సో మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ బియ్యం అయితే దీంట్లో వేసేయాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవైతే మీరు చీల్చైనా లేకపోతే హాఫ్ కట్ చేసైనా వేసుకోవాలి. ఇవి పేలిపోతాయి అన్నమాట, హాట్ హాట్ అంటాయి మిర్చిలో. నేను జస్ట్ తోకల దగ్గర కట్ చేసి వేసాను, అనగానే ఒకటి వేగింది. సో మీరు వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడైతే ఇది బాగా కొంచెం ఫ్రై అయిపోయింది కదా, సో మనం దీంట్లో ఈ పేస్ట్ ఉంది కదా, పుదీనా పేస్ట్ వేసేద్దాం. నేను వేరే ఎక్సెస్ కారం ఏది వేయట్లేదు, ఎందుకంటే నేను చిట్టి మిరపకాయలు మసాలా వేసాను కదా. మీతో చిట్టి మిరపకాయలు అని కాదు, మిర్చి కూడా ఒక 4 వేసేసుకుంటే అందరితో చిట్టి మిరపకాయలు ఉండాలని లేదు కదా. సో దాని బదులు మీరు మిర్చిని వేసేసుకోండి. అదే పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా, ఒక 4 వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఉప్పు మరి పుదీనా పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసేసుకోండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మీన్వైల్ మనము దీంట్లో ఒక 2 టమాటా వేసుకున్నాము. పెరుగు కూడా వేస్తారు. చికెన్కి పెరుగు ఓకే, కానీ మళ్ళీ అంటే ఎగ్కి ఎందుకు పెరుగు అని నేను టమాటో వేస్తున్నాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసి కలిపేసాము. కొన్ని వాటర్ వేసి వేసాను, ఎందుకంటే కొద్దిగా గ్రేవీగా ఉంటేనే కదా బాగా దమ్ అయ్యేది, లేకపోతే మాడిపోద్ది కదా. సో అందుకని కాస్త వాటర్ అయితే వేసాను. స్మెల్ మాత్రం భలే వస్తుంది. కాస్తంత ధనియా పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను, ఇప్పుడు సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ ఉన్నాయిగా, ఎగ్స్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా 70% కుక్ అయిపోయింది. పొగ ఉన్నందుకు సరిగ్గా కనిపించట్లేదు, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు ఇది అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ విధంగా అయితే రైస్ని వేసేద్దాం. మూత పెట్టి కాసేపు బాయిల్ అవ్వలేద్దాం. సిమ్లో ఉంచుకోండి. ఒక 2 to 3 minutes బాయిల్ అవ్వలేద్దాం. మళ్ళీ పెన్నం పైన పెట్టుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర అయితే వేసుకుందాము. వేసుకొని నేను ఒక అరిటాకు అయితే తెచ్చాను. ఇలా పెట్టడం ద్వారా చాలా బాగా దమ్ అవుతుంది అండ్ ఈ అరిటాకు ఫ్లేవర్ కూడా తగులుతుంది.
ఇప్పుడు దీని కింద పెన్నం పెట్టండి. ఇలా పెన్నం పెట్టేసుకున్నాము. పెన్నం పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఇది మధ్యలో ఒకటే మాడకుండా మొత్తం ఈవెన్గా పాట్ అనేది హాట్ అయిపోతుంది అనమాట. అందుకే అలా పెట్టారు. ఒక 5 minutes పెట్టుకున్నాము. ఇంకా మా పిల్లిగాడైతే నేను ఏదో నాన్ వెజ్ చేస్తున్నానని నా తలకాయ తింటున్నాడు. నాన్ వెజ్ కాదురా బాబు, ఇది ఎగ్. అలా బయటికి పోదాం. ఇంకా నా చుట్టే తిరుగుతాడు ఇప్పుడు. ఇంక ఇప్పుడు నేను వీడని నీడలాగా అయిపోయి ఉంటాను. నా చుట్టే ఉంటాడు. బక్కగా అయిపోయింది పాపం పిల్లిగాడు. ఇప్పుడైతే ఒకసారి ఎలా అయిందో చూద్దామా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. వావ్, భలే అయిందిగా. మనకు బిర్యానీ ఎప్పుడు బాగా అయింది అనిపిస్తుంది అంటే ఈ రైస్ ఉంది కదా, ఇలా వయ్యారిగా వంపులు తిరగాలన్నమాట. ఇలా వయ్యారిగా వంపులు తిరిగినప్పుడు బిర్యానీ బాగా అయింది అని అర్థం. ఈ పైన రైస్ స్పెషల్గా బిర్యానీ అయితే మస్తు అల్టిమేట్ అయింది. అసలు సూపర్ అంటే సూపర్, భలే అయింది. మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంది. ఇంకా స్పైస్ ఎక్కువ కావాలంటే మీరు కుక్ చేసేటప్పుడు కారం కూడా వేసుకోండి. నేను కొద్దిగా చేసుకున్నాను, సో నాకు స్పైస్ అవసరం లేదు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా మన మసాలాలే కదా, చికెన్ మసాలా అవన్నీ బయటివి ఎలా ఉంటాయో ఎందుకు మనకు, అందుకనే నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, మీరు కూడా ట్రై చేసేసుకోండి. ఏముందంటే మస్తుంది. ఇంకా మా పిల్లి కూడా అయితే ఆగట్లే, అందుకే వాడికి ఎల్లో సోనా వేసాను. వాడు వైట్ తిన్నాడు. మళ్ళీ మీరు వైట్ వేయరా అని అడగండి, వాడు వైట్ తిన్నాడు. అది ఎగ్గు తినడం చాలా ఇప్పుడు ఒక గొప్ప అనుకోవాలి. నాన్ వెజ్ లేనందుకు ఎగ్గు తింటున్నాడు వాడు. మీరు ట్రై చేసుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంది. చూడు ఆలోచిస్తున్నాడు దాన్ని కూడా తినాలా వద్దా అని. క్లాసీ మ్యాన్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను.